తెలివి, తెలివి తక్కువతనం, అతి తెలివి. తెలివికి సంబంధించిన ఈ 3 పదాలు మనకి తరచూ వినపడుతూ ఉంటాయి. వాడు తెలివిగలవాడని, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటాడని అని చెప్తూ ఉంటారు. అలాగే వీడు తెలివి తక్కువవాడని, త్వరగా నిర్ణయాలు తీసుకోలేడని. అలాగే అతి తెలివి అనేది గూడా ఉంది. ఈ అతి తెలివి అంటే తెలివిలా అనిపిస్తుంది. కానీ అది కూడా తెలివి తక్కువతనమే. ఈ అతి తెలివి గూడా తెలివి తక్కువతనంగానే భావించాల్సొస్తుంది. అంటే 3 రకాలైన లక్షణాలను మనం గమనించినట్లయితే తెలివిగలవాడు, తెలివితేటలున్నాయి, వ్యవహార జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది. స్వీయ సమస్యల మీద కాకుండా, స్వీయ మానసిక సమస్యలు మీద కాకుండా ఎంచేతంటే ఉండవు. ఎప్పుడైతే తెలివితేటలున్నాయో స్వీయ మానసిక సమస్యలు ఉండవని మనం అర్థం చేసుకోవాలి. 2 ఒక చోట ఉండవు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. ఎంచేతంటే స్వీయ మానసిక సమస్యలుంటే దృష్టంతా దాని మీదే ఉంటుంది, తెలివి పెరగదు. తెలివి పెరిగిందంటే మానసిక సమస్యలు లేవని అర్థం. కాబట్టి అది తెలివిగల లక్షణం. ఆ తెలివితోటి వాళ్ళు జీవితంలో అనుకున్నవి సాధిస్తుంటారు. కోరుకున్నవి సాధిస్తుంటారు. ధైర్యంగా ఉంటారు. అన్ని పాజిటివ్ లక్షణాలుంటాయి. తెలివి అనే దాంట్లో సర్వం ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్ళడం అనేది జీవితంలో విజయాలు సాధించడం అనేది మనం గమనిస్తాం. రెండో వర్గమైనటువంటి ఈ తెలివి తక్కువ అని చెప్పుకుంటున్న ఈ వ్యక్తులు కూడా అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సరైన నిర్ణయాలు చేయలేరు. ముఖ్యంగా తెలివి తక్కువతనానికి మూలం ఏంటంటే ఈ మానసికమైనటువంటి వెనుకబాటుతనం. బాల్యంలోనే పెంపకంలో వచ్చినటువంటి కొంత మానసిక సమస్యలు ఈ మనసంతా కూడా దాని మీదే ఉండడం, లగ్నం చేయటం ద్వారా విషయాలను గ్రహించే ఆసక్తి లేకుండా పోయి లోక జ్ఞానం పెరగదు, వ్యవహార జ్ఞానం పెరగదు. ఏ విధమైనటువంటి చాకచక్యత, నైపుణ్యాలు ఉండవు. ఎక్కడ కూర్చున్నా, ఎప్పుడు కూర్చున్నా వాళ్ళ సమస్యల గురించి ఆలోచించడం, వాళ్ళ గురించే ఆలోచించడం. స్వీయ చేతనకు గురైపోయి ఎప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ గురించే, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ ఇతరులతో వాళ్ళకున్న సంబంధాల గురించి, లేదంటే వాళ్ళనేమన్నా తక్కువ చేశారా? లేదంటే ఎవరిని గౌరవిస్తున్నారా? మనకి గౌరవం ఉందా? ఇటువంటి ఆలోచనలు వాళ్ళకు కొనసాగుతుంటాయి. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి అంతకన్నా పెద్ద విషయాలేం ఉండని కారణంగా విషయానురక్తి నశించి లోక జ్ఞానం, వ్యవహార జ్ఞానం ఇటువంటివి పెరగవు. అది తెలివి తక్కువ. ఆ నిర్ణయం తీసుకోవడంలో కూడా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి కూడా వస్తుంది. తద్వారా తెలిగ్గా నిర్ణయం తీసుకోలేక, తెలివిగా ఉండలేక ఆ మొదటి రకం వ్యక్తి దగ్గర నిలబడే అవకాశం ఉంది. తెలివిగల వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. వాళ్ళకి బానిసగా మారిపోయే వ్యవహారం కూడా ఉంది. వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం, వాళ్ళ ఆధిక్యాన్ని అంగీకరించడం, తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం. ఎక్కడైనా బంధువులైనా, స్నేహితులైనా సమానంగా ఉన్నప్పుడే అది సంతోషకారకం అవుతుంది. నువ్వు తక్కువని నీకు తెలిసి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆ తక్కువతనం కొనసాగుతూనే ఉంటుంది. ఆ చిన్నచూపు కొనసాగుతూనే ఉంటుంది. అంచేత వాటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. సరే, మూడో వర్గం అయినటువంటి అతి తెలివి. ఈ అతి తెలివి కూడా తెలివి తక్కువగానే చెప్పాల్సి ఉంటుంది. అంటే అతి తెలివి అంటే అతి విశ్వాసం, అతి నమ్మకం. వాళ్ళు చేసే ప్రతి నిర్ణయం ఇదే కరెక్టు. ఒకవేళ దాని నుంచి బాధలొచ్చినా కూడా ఏందులో బాధలుండవు అని వీళ్ళు చేసేవి 100 తప్పులైనా కూడా తమ అతి తెలివి వల్ల తెలివివాడు లేకపోతే ఇతరులు చేసే ఒక తప్పుని పట్టుకుని వాళ్ళు చేయలేదా తప్పు, అంత తెలివిగలవాడు చేయలేదా, ఈ రకమైనటువంటి ఒక వితండవాదం ఇలా చేయడం ద్వారా ఈ అతి తెలివి ఉన్నవాళ్ళు అతి విశ్వాసంతో, అతి ప్రవర్తనతో, అతి ఆలోచనలో ఈ విధంగా అతి వలన అన్నిట్లో కూడా అపజయం పాలవుతూ ఉంటారు, అభాసు పాలవుతూ ఉంటారు, గౌరవించబడరు. అనవసరమైనటువంటి ఈ అతి వలన అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఈ అతిని ప్రదర్శించడం ద్వారా
ఇతరుల ఆహ్, ఇతరుల బాధకి, ఇతరుల దుఃఖానికి కారణమవుతూ ఉంటారు. అలాగే ఇతరుల నుంచి కూడా అనేక నిందలు లేదంటే ఇతరుల నుంచి అనేక నిరాదరణ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితొస్తుంది. అంచేత సరే ఇందులో మొదటి వర్గాన్ని పక్కన పెడితే, రెండవ తెలివి తక్కువ వర్గం అని చెప్పుకున్నాం. ఆ వర్గం తప్పనిసరిగా తాము ఆ స్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేసి తీరాలి. అక్కడి నుంచి తాము ఏం చేస్తే హ్మ్. డెవలప్ కాగలము, వృద్ధి చెందగలము అని ఆలోచించి, దానికి సంబంధించినటువంటి ముందు అసలు సమస్యనంటూ గుర్తిస్తే, ఆ గుర్తించిన సమస్య ద్వారా దాని నుంచి బయటపడే అవకాశం వస్తుంది. దాని నుంచి ముందుకెళ్ళే అవకాశం వస్తుంది. బాగుపడే అవకాశం వస్తుంది. దానికి సంబంధించి మనకి వ్యక్తిత్వ వికాస సాహిత్యం అందుబాటులో ఉంటుంది. సైకాలజిస్టు కృషి చేస్తారు మీ గురించి. మీకు సంబంధించిన అన్ని విషయాలు తమ పరిధిలో పరిశీలించి మీకు చక్కటి సలహాలివ్వడం. దానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. అవి చేయొచ్చు. తర్వాత తమలో ఉన్నటువంటి ప్రతిభని తెలుసుకున్నట్లయితే, దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉండబడుతుందది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ద్వారా మనసుని ఉత్తేజం చేసుకోవచ్చు. తెలివిని పెంచుకోవచ్చు. తర్వాత బిజీగా ఉండడం ద్వారా, నిత్యం ఏదో ఒక పని చేస్తుండడం ద్వారా, ఈ పనిలో నీ పని ఉంటుంది, ఇతరుల పని ఉంటుంది. నీ పని ఎంతో ఇతరుల పని అంతే. ఇతరులకు సహాయం చేస్తూ, ఏదైనా ఒక అసోసియేషన్‌లో చేరడం ద్వారా ఆ పనులు చేస్తూ, ఏదైనా నిరంతరం బిజీగా ఉన్నట్లయితే ఈ ఈ బిజీ ఉన్న వాతావరణానికి పాత స్వీయ ఆలోచనలు ఇవన్నీ తగ్గిపోవడం ద్వారా, స్వీయ చేతన ఇవన్నీ తగ్గిపోవడం ద్వారా మానసిక సమస్యలు మరుగయ్యి, అప్పుడు విషయాల మీదకి మనసు మళ్ళడం ద్వారా తెలివితేటలు పెరిగే అవకాశం ఉంటుంది. అది తప్పనిసరిగా చేసి తీరాలి. అతి తెలివి అనేది కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి దాంట్లో అతి చేస్తూ ఉంటారు. ఉండవలసిన స్థితి కన్నా అతిగా ఆలోచిస్తుంటారు, అతిగా స్పందిస్తుంటారు. ఈ అతి కూడా కొద్దిగా అహంకారంతో, అజ్ఞానంతో కూడిన అహంకారంతో ఉండే అవకాశం ఉంది. అంచేత అటువంటి దాన్ని తప్పనిసరిగా తగ్గించుకోవాలి. ఎక్కడ తమ ప్రవర్తనలో ఆ విధంగా అతి కనబడుతూ ఉన్నది. ఎందుకంటే స్వీయ సమీక్ష అవసరం. వస్తున్న అపజయాల ద్వారా మొండిగా ఇంకా వాదించి, ఇంకా గోతులోకి వెళ్ళిపోవడం కాకుండా, మన యొక్క పెర్ఫార్మెన్స్‌కి మనం తీసుకోవాల్సిన మంచి రిజల్ట్ వచ్చినట్లయితే, అది మంచి ప్రవర్తనగా మనం గుర్తించొచ్చు. అది తెలివిగా మనం గుర్తించొచ్చు. అంతేగాని, ఓ పక్క ఫెయిల్యూర్స్ వస్తున్న కొద్దీ వాటిని సమర్థించుకుంటూ, ఇంకా దిగబడిపోతూ, ఇంకా అతి తెలివిలోనే కొనసాగుతూ ఉన్నట్లయితే, అది ఇంకా దుర్భరంగా మారే పరిస్థితి ఉంటుంది. అంచేత తప్పనిసరిగా ఈ అతి అన్నది కూడా అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి. ఎంచేతంటే అతి అజ్ఞానంతో కూడి ఉంటుంది కాబట్టి, అతిగా ఉన్నట్లయితే నెగెటివ్ రిజల్టే రావడం జరుగుతుంది. ఆ నెగెటివ్‌గా వచ్చిన రిజల్ట్స్‌ని వాటినే మోస్తూ, వాటినే కొనసాగిస్తూ, తగ్గకుండా అలాగే కొనసాగుతూ ఉండడం అనేది వ్యక్తి వ్యక్తిత్వరీత్యా మంచిది కాదది. దాన్ని తగ్గించుకొని తీరాలి. ఎక్కడైతే స్వీయ సమీక్ష చేసుకొని, ఎక్కడ మనం అతిగా చేస్తున్నాము, ఎంత ఉండాలి అనేది ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అతి తెలివి, అతి ప్రవర్తన, అతి భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఇతరుల నుంచి దూరం చేసే అవకాశం ఉంది. అంచేత వీళ్ళు కూడా ఈ అతిగా ప్రవర్తిస్తున్నాను అని ముందు ఆ సమస్యను గుర్తించినట్లయితే, దానికి కూడా తప్పనిసరిగా ఆ వ్యక్తి ఆ భావోద్వేగాల భరితమైన ఆ జీవితాన్ని దూరం పెట్టి, తాను ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకొని, స్వీయ ప్రతిభ తెలుసుకొని దానిలో ముందుకు వెళ్ళొచ్చు. లేదంటే ఏదైనా ఒక రంగంలో బాగా కృషి చేసినట్లయితే, ఆ భావోద్వేగాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అతి తగ్గే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక సొసైటీలో చేరొచ్చు. దానికి సంబంధించిన అందులో ఏదైనా ఒక పదవి తీసుకొని సేవాభావంతో చేసినట్లయితే, మనసు దాని మీద ఎప్పుడైతే లగ్నమైందో, ఈ అతి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సాధారణ మనస్తత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. తెలివితేటలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎంచేతంటే ఈ అతి మనం ఎక్కువగా రాక్షసుల్లో గమనిస్తూ ఉంటాం. అతి ఎక్కువగా రాక్షసుల్లోనే కనబడుతూ ఉంటుంది. ఏదైనా ఆహ్, పని పెట్టుకుంటే బీభత్సంగా చేయటం అనేది రాక్షస లక్షణంగా ఉంటుంది. కాబట్టి అటువంటి అతిని మనం
మనలో ఉన్నట్లయితే గుర్తించి దాన్ని ప్రోత్సహించడం, మన ప్రవర్తన మార్చుకుని, దాన్ని తొలగించుకుని, నిత్యం బిజీగా ఉండడం ద్వారా, కొత్త కొత్త విషయాలు నేర్చుకుని అనురక్తిని పెంచుకోవడం ద్వారా, పత్రికలు, మన కథలు, కవితలు, ఇంకా సైన్స్‌కి సంబంధించిన విషయాలు మెదడుకి మేత ప్రతిరోజు అందజేస్తూ ఉన్నట్లయితే, అది ఆ విషయాల మీదకి ఎప్పుడైతే వెళ్ళిందో, తప్పనిసరిగా దాని పనితనం పెరుగుతుంది. భావోద్వేగాలు పక్కకి పోతాయి. అదుపులోకొస్తాయి. తెలివితేటలు వికసిస్తాయి. వ్యక్తిత్వం వికసిస్తుంది. అంతకు ముందున్న ప్రజా సంబంధాలు అవన్నీ గూడా మారతాయి. చక్కటి సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో సంతోషంగా, ఆనందంగా, గౌరవంగా ఉండొచ్చు. కాబట్టి తెలివికి, తెలివి తక్కువతనానికి, అతి తెలివికి ఇందులో ఎక్కడున్నాము అన్నది కనిపెట్టి, దానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టి, లోపాలున్న చోట గాని సవరించుకొని, పైన చెప్పిన మార్గాన్ని అనుసరించినట్లయితే తప్పనిసరిగా తెలివి తక్కువ, అతి తెలివి వ్యక్తులు గూడా తెలివిగా మారి చక్కటి జీవితాన్ని అనుభవించే అవకాశం తప్పనిసరిగా ఉంది.